2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే మా. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో గొడవలు అనేవి కామన్. అది అందరికీ తెలిసిందే. బట్ కొన్ని సార్లు భార్యకి భర్త తప్పు చేశాడు అనేది తెలిసినప్పుడు దాన్ని ఏ రకంగా చెప్తే నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, తప్పుగా కాకుండా దానివల్ల నేను హర్ట్ అయ్యాను అని, అది నువ్వు మళ్ళీ చేయకూడదు అని ఎలా చెప్పాలి సార్? కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఏమైనా తెలిస్తే ఆ తప్పు యొక్క గ్రేవ్‌నెస్ అర్థం చేసుకోవాలి. గ్రేవ్‌నెస్ అంటే ఎంత డెప్త్, ఆ మిస్టేక్ ఎంత పెద్దది. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. నీకనిపించిన పెద్ద మిస్టేక్ ఆయనకి అంత పెద్ద మిస్టేక్‌లా అనిపించకపోవచ్చు. సో, ఫస్ట్ మనం ఆన్సర్ చేయాల్సింది అది. ఎందుకు ఆయన అంత ఈజీ అయిపోయింది ఆ విషయం? నాకింత బాధ కలిగించే విషయము ఆయనకసలు ఎందుకు అంత లేదు? ఆ డెప్త్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్నది ఫస్ట్ మనము అడ్రెస్ చేయాల్సిన విషయం. సో, ఇంత ఇష్యూ జరుగుతుంటే ఆయనకెందుకు అంత క్యాజువల్‌గా ఉంది? హీ మస్ట్ బి హావింగ్ సమ్ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్‌ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ ప్రాబ్లమ్ అయ్యుంటే ఆ ఉన్న సిట్యుయేషన్‌లో ఎప్పుడు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. సో, దట్ ఎమోషనల్ సర్జ్ తగ్గాలి. తగ్గినాకే దాని గురించి ఇట్లా అని చెప్పగలిగితే బావుంటుంది. సో, ఎప్పుడైనా డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ హెడ్ ఆన్ అంటారు. హెడ్ ఆన్‌గా ఏమో నువ్వు కోపంగా ఉన్నా, నేను కోపంగా ఉన్నా అన్నా అనుకో, హెడ్ ఆన్ ఎమోషన్స్ ఎప్పుడూ పనిచేయవు. సో, ఎప్పుడైనా జరిగింది ఇష్యూ, గివ్ ఇట్ సమ్ టైమ్, లెట్ ఇట్ సబ్సైడ్, దెన్ టాక్. చాలా ఇంపార్టెంట్. సెకండ్. థర్డ్ వచ్చేసి, మాట్లాడుతున్నప్పుడు నువ్వట్లా చేసావు కంటే మనము అనేది ఎప్పుడైనా తీసుకురావాలి. మేము పెద్ద ఇక్కడ కాదు, మన బార్డర్‌లో వచ్చే గొడవలకు కూడా వి అని మాట్లాడతారు. ఐ అని మాట్లాడరు. బార్డర్ సమస్యలు తీర్చాలన్నా, పెద్ద సమస్యలు ఏమైనా తీర్చాలన్నా కూడా నేను అనేది రాకుండా మనం కలిసి చేసుకుందాం. వి ఆర్ ఆల్ యునైటెడ్ అనే విషయం తీసుకొచ్చి చెప్పగలిగితే బావుంటుంది. ఫోర్త్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయాలంటే ఇండైరెక్ట్ విజన్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా, చూసేవాళ్ళు, ఎవరైతే వీడియో చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళు దే గెట్ కనెక్టెడ్ విత్ ద పిక్చర్. అందుకే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు పాడ్కాస్ట్లకి. వీఆర్ టాకింగ్, మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలి, నేను మాట్లాడుకోవాలి. కానీ ఇది చూసేవాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది. ఎస్. అందుకని ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. అంటే టేక్ ఎ సినారియో, సిచ్యువేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ తెలుసా. మనం క్లాస్లో కూడా స్టోరీ రూపంలో చెప్తే తొందరగా పిల్లలు వింటారు. ఎందుకు అంటే స్టోరీ సమ్వేర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇది నాకు కాదు క్లాసు, నాకు కాదు చెప్పట్లేదు డైరెక్ట్గా, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్ అనే దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇలా జరిగింది ఒక చోట, ఇలా బిహేవ్ చేస్తాను, మీకు ఎట్లా అనిపిస్తుంది అనేటట్టుగా తీసుకురాగలిగితే బాగుంటుంది. ఫిఫ్త్, లెట్ దెమ్ టాక్. వాళ్ళు మాట్లాడి వాళ్ళ వర్షన్ వింటే మనకు తెలియకుండానే చాలా పాయింట్స్ బయటకు వస్తాయి. ఓహో, ఇదా మైండ్లో జరిగే, దీనివల్ల ఇలా ట్రిగర్ అవుతున్నాడా అని తెలుస్తుంది. ఇంకా ఫన్నీ ఇంకొక ఆస్పెక్ట్, ఇంకొక సైడ్ నుంచి చెప్తా. ఒక వైఫ్ తన హస్బెండ్ ఏ పని చేసినా ఆయన ఎంత పాపం, ఆయన అర్థం చేసుకోవాలి కదండి అని చెప్పి ఏ పని చేసినా అర్థం చేసేసుకుంటున్నా అని ఫీల్ అవుతుంటుంది. అది మరీ టూ మచ్ ఎక్స్ట్రీమ్. తప్పు జరిగిన చోట చెప్పాలి, కంపల్సరీ. అన్నిటినీ సమర్థించకూడదు, కొన్ని చోట్ల చెప్పాలి. సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో, ఎప్పుడైనా నువ్వు తప్పు చేస్తే నా బిహేవియర్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియాలి. ఐ డోంట్ లైక్ దిస్, ఐ విల్ గెట్ అప్ అండ్ మూవ్ అవుట్. ఆ కమ్యూనికేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలి. నాకు నచ్చట్లేదు అన్న విషయం నీకు అర్థం అవ్వాలి. అప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్, ఆ డీసెన్సీ మెయింటైన్ అవుతుంది. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టచ్, సీ అండ్ టాక్. వాళ్ళతో కూర్చోబెట్టి ఒక్కసారి విను, నా మాట విను అని చెప్పగలిగితే చాలా బాగుంటుంది. బేస్డ్ ఆన్ యువర్ కేపబిలిటీ. అంటే నేను బిహేవ్ చేసినప్పుడు నేను నాన్ సెన్స్గా బిహేవ్ చేస్తాను, బట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రేమగా మాట్లాడతాను, సెట్ కాదు. సో వెన్ యూ గ్రో అబౌవ్, దెన్ యూ విల్ రియలైజ్ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వంలో అట్లా బిహేవ్ చేస్తున్నారు, దాన్ని పట్టుకోవాలి. మాకు అర్క విద్య అని ఉపాసన, సూర్య ఉపాసన చెప్తున్నప్పుడు 3 types ఆఫ్ మైండ్స్ చెప్తాం. చైల్డ్ మైండ్, మైల్డ్ మైండ్, వైల్డ్ మైండ్ అని. ఇలా మైండ్స్ రకరకాలుగా ఉంటాయి. చైల్డ్ మైల్డ్ మైండ్ అంటే మనం డీల్ చేయొచ్చు. కొంత వైల్డ్ మైండ్ ఉంటుంది, వాళ్ళకి సడన్గా ట్రిగర్ అవుతుంది.
ఆ ట్రిగర్ ఎందుకొస్తోంది అన్నది మనం గమనించుకుని దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాలి. కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, కొన్నిసార్లు డోపమిన్ రివార్డ్ సిస్టమ్ డెఫిషియన్సీస్ వల్ల, కొన్నిసార్లు వాళ్ళకి కావాల్సిన హార్మోనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, కొన్నిసార్లు జరిగిపోయిన ఎపిసోడ్స్ని వాళ్ళు ఆలోచించి తయారు చేసుకున్న ప్యాటర్న్డ్ థింకింగ్ వల్ల ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఓకే, స్టక్ అయిపోయిన థాట్స్ ఉంటాయి. కొంత డిజార్డర్గా మారుతుంది. సైకాట్రిక్ హెల్ప్ తీసుకుని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ప్రతి దానికి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా అన్నిటికీ కొడుతున్నాడు, అరుస్తున్నాడు, దానికి కంపల్సరీ సైకాట్రిక్ హెల్ప్. దానికి ఇంకా సింపుల్ కౌన్సిలింగ్స్ సరిపోవు. యూ హ్యావ్ టు టేక్ డిజార్డర్ ఉంటే హెల్ప్ తీసుకోవాలి. బట్ ఒకవేళ ఏదైనా ఒక ప్యాటర్న్ ఆలోచన వల్ల అప్పుడెప్పుడో బిహేవ్ చేసిన మీ అత్త మీ మామ ఇలా బిహేవ్ చేశారు, అందుకని నేను ఇట్లా తయారయ్యాను అని ఏదైనా ఉంటే దాన్ని స్లోగా సాఫెన్ చేసి మెల్లగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, కొన్ని విషయాలు నచ్చలేదు, వాళ్ళు అట్లాగే బిహేవ్ చేస్తారు, అవాయిడ్ దట్. సో మనకి ఎప్పుడో చెప్పేవారు సామదాన భేద దండోపాయాలని. మెల్లగా స్టెప్ బై స్టెప్ అన్ని మెథడ్స్ ఫాలో అవ్వాలి ఒక రిలేషన్షిప్ కాపాడుకోవాలి అనుకుంటే. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. దీంతోపాటు నేను ఇలా కమ్యూనికేట్ చేస్తాను అన్న విషయం తెలియాలి. దట్ వాళ్ళకి కమ్యూనికేషన్ టైం ఉంటుంది. దట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, దీనివల్ల ఇలా అవుతుంది. ఇంకా మేము ఏం చెప్తాం తెలుసా, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ బర్త్డే రోజు నాలో ఏం మారితే నువ్వు హ్యాపీగా ఉంటావు అని హస్బెండ్ వైఫ్ని అడగాలి, వైఫ్ హస్బెండ్ని అడగాలి. ఓకే, మనం 10 years రిలేషన్షిప్ అయింది కదా, నాలో ఇది మార్చుకో నేను హ్యాపీగా ఉంటాను అనే పాయింట్ ఏదైనా ఉంటే చెప్పు, మారుతాను. దట్స్ ద గిఫ్ట్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. ఆ గిఫ్ట్ ఇవ్వాలి. దట్ ఓకే 10 years కలిసి ఉన్నాం కదా, 5 years కలిసి ఉన్నాం కదా, ఈ బర్త్డేకి నీకు నేను ఇచ్చే గిఫ్ట్లో దట్ ఏం మారితే నువ్వు సంతోషంగా ఉంటావు చెప్పు, మారుతాను. ఆ ఒక్క పాయింట్ తెలుసా జీవితం మారుస్తుంది. షుడ్ ఆస్క్. ఎప్పుడైనా నీ వైఫ్ని అది కొనిచ్చా ఇది కొనిచ్చా అవి తెచ్చా ఇవి తెచ్చా కదా, నీకు నేను ఎలా మారితే నువ్వు సంతోషంగా ఉంటావు చెప్పు. చాలా ఇంపార్టెంట్. అది వదులుకోలేం. కొన్ని అలవాట్లు మనం అన్నిటికంటే గొప్పగా ఇచ్చేది మన అలవాటు. అందుకే కొన్ని వ్రతాలు పూజలు చేసేటప్పుడు సాల్ట్ వదిలేస్తున్నా, స్వీట్ వదిలేస్తున్నా, లేకపోతే పులుపు వదిలేస్తున్నా. నీ కోసం నేను నా అలవాటుని మార్చుకుని నేను చేయగలిగితే యు ఆర్ సో ఇంపార్టెంట్ టు మీ. అలా ఇంపార్టెన్స్ ఇచ్చిన హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ ఎవరు వదులుకోలేరు. సో దిస్ బర్త్డే గిఫ్ట్ ఇది ట్రై చేయండి. బర్త్డే వచ్చిన నీకు నాలో ఏం మారితే సంతోషంగా ఉంటావు ఒకటి చెప్పు, నేను మారి చూపిస్తాను నీకు. డూ ఇట్, స్టిక్ ఆన్ టు దట్. చాలా బాగుంటుంది, కానీ అంత ఈజీ కాదు. బట్ దట్స్ హౌ గుడ్ లైఫ్ ఈజ్ లెడ్. ఓకే, మంచి లైఫ్ రావాలి ఏదైనా సరే ఆ కమిట్మెంట్ ఫర్ సంథింగ్ ఉండాలి. ఎస్ సార్, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది రిలేషన్షిప్లో. కానీ అది ఎలా చెప్పాలో అర్థం కాదు భార్యకి. తప్పు చేస్తున్నాడు అన్న భార్యకి ఆ బాధ ఎలా చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పిన ఏవైతే 3-4 పాయింట్స్ ఉన్నాయో, అంటే అది ఒక స్టోరీ రూపకంగా చెప్పాలా, ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలా, లేదు అంటే ఇంకెలా చెప్పాలో అన్నది మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఒక పాయింట్లో కాకుండా ఒకటన్నా అర్థమవుతుంది కదా, అన్న ఇన్సిడెంట్ కనెక్ట్ చేసుకుంటూ చెప్పొచ్చు కదా అన్నది అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.